హాయ్, ఐఎమ్ అనిల్ సూర్యప్రకాశ్రావు, మీ ఫ్రెండ్ని. మా జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాల్లో 26 ఒక పార్టీ కార్యాలయాలు కట్టారు. ఈ పార్టీ కార్యాలయాలకి ఒక ఎకరానికి 1,000 రూపాయలు గవర్నమెంట్కి సమర్పిస్తున్నారట. కానీ నేను ఎకరానికి 10,000 ఇస్తాను. పార్టీ కార్యాలయాలకి 1,000 రూపాయలు ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తాను, లేదంటే 20,000 ఇస్తే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. 2 ఎకరాలు నాకు ఎక్కడైనా గాజువాక నుంచి మన విశాఖపట్నం 5 డివిజన్లోనే ఎక్కడైనా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, విశాఖపట్నం, పెందుర్తి 6 డివిజన్లు, 5 అంటే తప్పది. ఈ 6 డివిజన్లు ఎక్కడైనా కానీ 2 ఎకరాలు రోడ్ సైడ్ నాకు ఇస్తే 10,000 ఇవ్వడానికి సంవత్సరానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మధురవాడలో ఆయన కట్టిన కార్యాలయాన్ని నాకు అద్దెకిస్తే సంవత్సరానికి 10 లక్షలు ఆ కార్యాలయానికి అద్దెస్తాను. అది కాకుండా ఎకరానికి 10,000 చెప్పిన ఇస్తాను. అంటే మన ప్రజాధనాన్ని ఒక సెంటు భూమి జనాలకు ఇసిరేసి ఆయన 4 సెంటున్నరలో ఒక బాత్రూమ్ తంబు, అంటే పడుకొని స్నానం చేసే తంబు సెంటున్నరలో కట్టుకున్నారు. బాత్రూమ్ మొత్తం 4 సెంట్లు అయింది. నేను చూడలేదు, చెప్తున్నారు విలేకరులు, వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాధనాన్ని ఇలా వృధా చేసి మన మీద చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు, ఆస్తి పనులు, ఇన్ని రకాల పనులు వేసి 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి చేర్చారు. కానీ నానే చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, నాకు ఎక్కడైనా నేను నిరుపేదని, ఒక బ్రాహ్మణుని, నాకు ఎకరం ఇవ్వండి, ఎకరానికి సంవత్సరానికి ఆయన 1,000 రూపాయలు ఇచ్చారు, నేను 10,000 ఇస్తాను. కట్టిన బిల్డింగ్ ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, లేకపోతే 10 లక్షల లోపల ఇస్తాను మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం. కానీ మాకేదో ఏర్పాటు చేయండి, మా బ్రాహ్మణులకి ఏదో ఏర్పాటు చేయండి. అందరూ రెడ్లు, రాజులు వీళ్ళే బతకాలి, చౌదరి చంద్ర బతకాలంటే బ్రాహ్మణుల కిందకి వెళ్ళిపోతున్నాము. బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మదేవుడు. మిమ్మల్ని అందరినీ మీరు ఏ కార్యక్రమం చేసినా ఆశీర్వదించేవాళ్ళు మేమే. మమ్మల్ని ఒక చోటు చూడండి. మీరు చూడకపోతే మేము ఎటు వెళ్ళిపోతున్నామో మాకు తెలియట్లేదు. నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాను, నాకైతే లేదు. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, తరాల భవిష్యత్తు ఏంటి నాకు తెలియట్లేదు. నాకైతే ఏమీ లేదు. నాకు ఆల్రెడీ 50 దగ్గరలో ఉన్నాను, నేను ఆప్షన్ దగ్గరలో ఉన్నాను, ఒక 2 సంవత్సరాలు. కానీ మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఇల్లు కూడా గుంజుకుంటాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మీరన్నీ చెయ్యండి. అలాగే ఈరోజు ఇండియా కప్పు గెలిచింది, T20 వరల్డ్ కప్ గెలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు సంతోషపడుతున్నానంటే చాలా 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 కష్టపడి ఆ కప్పును గెలిచారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఇండియా గెలుపుకి ఎంతమంది 11 మంది ప్లేయర్స్ అయ్యారో, కానీ మన ఆంధ్ర గెలుపుకి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ ఈ ముగ్గురు ఎప్పుడూ కూడా విడిపోకూడదు. విడిపోకుండా మీ అందరూ మీ సమిష్టి కృషితోనే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందించాలనేసి మేము కోరుకుంటున్నాము. అలాగే మా బ్రాహ్మణులకి ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాను, మా బ్రాహ్మణులకి ఇవ్వండి. ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వద్దు, కానీ మా ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి. బ్రహ్మదేవుడు. మేము తప్పు చేయాలంటే 1-10 సార్లు ఆలోచిస్తాం. ఎవరైనా మోసం చేయాలంటే ఆలోచిస్తాం. 10 రూపాయలు తీసుకున్నకి మేము ఇవ్వద్దు, మీకు ఇవ్వాల్సిన లేదా అంటే మేము ఆలోచిస్తాం. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, దేనికైనా రెడీ అవుతారు. థ్యాంక్ యూ.